Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 మహా జంగిల్ రాజ్ అంటే అరాచక పాలనకు కాలం చెల్లిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. ఏకంగా 92% పైగా పోలింగ్ పశ్చిమ బెంగాల్లో మొదటి విడత జరిగింది. దాంతో మోడీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో మొదటి విడతలో నమోదైన భారీ ఓటింగ్ శాతాన్ని ఆయన విశ్లేషిస్తూ మార్పు కోసం ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పుగా అభివర్ణించారు. మే 4వ తేదీన అంటే ఓట్ల లెక్కింపు జరిగే రోజున పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి చెందిన 15 ఏళ్ల సిండికేట్ వ్యవస్థ అలాగే మమత అరాచక పాలన అంతమవుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఇక గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో పశ్చిమ బెంగాల్ 92.72% ఓటింగ్ శాతంతో రికార్డు సృష్టించింది. మొదటి దశలో పశ్చిమ బెంగాల్లోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో నమోదైన ఓటింగ్ శాతం అత్యధికంగా ఇప్పటిదాకా అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఆ రాష్ట్రంలో నమోదైన అత్యధిక శాతం ఇదేనని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లోని మొత్తం 294 స్థానాల్లో మిగిలిన 142 స్థానాలకు సంబంధించిన రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. దాంతో కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ని బీజేపీ ఎంత ప్రతిష్టగా తీసుకుంది అన్నది మరోసారి అర్థమైంది. ఏకంగా కేంద్ర హోంమంత్రి బీజేపీ పెద్ద అయిన అమిత్ షా అక్కడే ఉన్నారు. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోనే మకాం వేసి ఉన్నారు. అమిత్ షా పోలింగ్ జరుగుతున్న సమయంలో సాల్ట్ లేక్లోని బీజేపీ ఎన్నికల నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి పార్టీ నాయకులతో కలిసి అక్కడి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. అంతేకాదు సున్నితమైన ప్రాంతాల్లో కీలక స్థానాల్లో కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. దాంతో ఎన్నికలు ఈసారి ఎన్నడూ లేనంత సాఫీగా సజావుగా సాగాయని చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే ఇంత అధిక పోలింగ్ తమకే అనుకూలమని అంటున్నారు. ప్రజలంతా తమ పాలనను మెచ్చి ఓట్లు వేశారని చెప్తున్నారు. రెండో విడత కూడా ఇదే జోరుతో జనాలు ఓటెత్తుతున్నారని, తామే వరుసగా 4వసారి అధికారంలోకి వస్తున్నట్లుగా చెప్పారు. అయితే మే 4న సీట్లు తింటూ పండుగ చేసుకుందామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి స్వీట్లు, సీట్లు ఎవరికి దక్కుతాయో చూడాల్సి ఉంది.